నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. నచికేతుని చూసి ఆనందంతో యముడు 3 వరాలిస్తాను కోరుకో అన్నాడు. కానీ ఆ 3 వరాలే కాదు, అసలు నచికేతుడికి అసలు ఏమీ అవసరం లేదు. అతనికి కేవలం జ్ఞానం మాత్రమే అవసరం. ఈ విషయం యముడికి కూడా తెలుసు. నచికేతుడు అసలు ఎందుకొచ్చాడు ఇక్కడికి అని. కానీ 3 వరాలిస్తా అన్నాడు. ఎందుకు? అతను ఈ వరాలకి లొంగుతాడా లేదా? ఒకవేళ అతను వరాలు అడిగితే ఎటువంటి వరాలు అడుగుతాడు అని పరీక్ష అన్నమాట. నచికేతుడికి కూడా తెలుసు. ఏంటి? నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు, నాకేం కావాలో నాకు తెలుసు. కానీ ఈయన వరాలు ఇస్తా అంటున్నాడు. ఎందుకు? నన్ను పరీక్ష పెట్టడానికి. నేను ఈ వరాలకి లొంగుతానా లేదా అని ఆయన అనుకుంటున్నాడు. కానీ నాకు ఈ వరాలు అక్కర్లేదు, నాకేం కావాలో నాకు తెలుసు. సరే, 3 వరాలు కోరుకో అన్నాడు కదా. మొదటి 2 వరాలు ఏదో నార్మల్గా కోరుకుందాం. చివరి 3వ వరం ఏదైతే ఉందో అప్పుడు అడుగుతాను అసలైన ప్రశ్న, అప్పుడు చూపిస్తాను అసలైన రూపం అని ఈయన అనుకుంటున్నాడు. ఇద్దరికిద్దరు దొందలే. ఆయన ఎందుకు వచ్చిందో ఈయనకి తెలుసు, ఈయన ఎందుకు అడుగుతున్నాడో ఆయనకి తెలుసు. సరే అని ఇప్పుడు నచికేతుడు మొదటి వరం కోరుకుంటున్నాడు. ఏంటిది? నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళినప్పుడు, అంటే నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి ఏ స్థితిలో ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి, అన్ని బాధలు వెళ్ళిపోవాలి, నా మీద ఎలాంటి కోపం ఉండకూడదు, నాతో ఎప్పటిలాగానే మాట్లాడాలి. ఇది అతని మొదటి వరం. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అసలు అతను ఎందుకు వచ్చాడు? ఏం అడుగుతున్నాడు? నార్మల్గా మనకి తల్లిదండ్రులు కోపంతో 1000 మాటలు అంటారు, కోపంలో అలుగుతారు, మాట్లాడరు, ఒక 2 రోజులు మాట్లాడరు అంతే. వాళ్ళు 3వ రోజు వచ్చి మాట్లాడతారు కదా. అదేవిధంగా ఇక్కడ నచికేతుడు కూడా తన తండ్రి వాచస్రావసుడు ఎవరైతే ఉన్నారో కోపంలో ఏదో మాట్లాడాడు, మృత్యువుకి ఇచ్చేస్తున్నాను అన్నాడు. అంత మాత్రాన ఆయన ఈ జీవితాంతం మాట్లాడాడని కాదు కదా. అంతదానికి ఈయన యమలోకం వెళ్ళి యముడికి వరం కోరితే ఆ వరం వల్ల ఈయన మాట్లాడేటటువంటి స్థితి వచ్చిందా ఇప్పుడు ఇక్కడికి? కాదు. అది తెలుసు, ఆయన తండ్రి మళ్ళీ మాట్లాడతాడని నచికేతుడికి తెలుసు. ఆయన కూడా ఎందుకు వరం అడిగిండి ఇటువంటి వరం? 3 వరాలు ఉన్నాయి కదా. 3వ వరం దగ్గర నేను చూసుకుంటాలే. అప్పుడు యమధర్మరాజు ఏమంటున్నాడు? నచికేత, మీ తండ్రి ఎప్పట్లానే మాట్లాడతాడు నీతో, ఆయన ప్రశాంతంగా ఉంటాడు, ఆయన బాధలన్నీ పోతాయి, ఇది నేను నీకు ఇస్తున్న వరం అన్నాడు. ఇప్పుడు 2వ వరం ఏంటో తెలుసుకుందాం. యమధర్మరాజా, స్వర్గలోకం అంటూ ఒకటి ఉంది. అక్కడ ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. అక్కడ ముసలితనం అనేది ఉండదు, ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. అక్కడ మరణం అనేది ఉండదు. అంతెందుకు, అక్కడ అసలు నువ్వే లేవు. అంటే అక్కడ భయం లేదు. ఆ స్వర్గానికి వెళ్ళేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, ఆ విద్య ఏదైతే ఉందో అది నీకు తెలుసని నాకు తెలుసు. చూసారా? యమధర్మరాజుకి స్వర్గానికి వెళ్ళేటటువంటి ఆ విద్య ఏదైతే ఉందో తెలుసంట. అది నచికేతుడికి తెలుసంట. నీకు తెలుసని నాకు తెలుసు అంటున్నాడు. అంటే యమధర్మరాజు నరకానికి వచ్చిన వాళ్ళని శిక్షించడం మాత్రమే కాదు, స్వర్గానికి కూడా పంపించేటటువంటి విద్య అతనితో ఉంది అని ఇప్పుడు మనకు అర్థమవుతుందా లేదా? అటువంటి విద్యని నాకు బోధించు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ డౌట్. మనం ఈశావాస్య ఉపనిషత్తుల్లో కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. ఏంటి? నువ్వు స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నీ పుణ్యఫలం ఏదైతే ఉందో అదంతా తీరిపోయాక మళ్ళీ నువ్వు జన్మించాల్సిందే భూమి మీద అని మాట్లాడుకున్నామా లేదా? మరి ఇప్పుడు ఈయన ఏంటి? స్వర్గానికి వెళ్ళేటటువంటి విద్య ఏదైతే ఉందో అది నాకు చెప్పు అంటున్నాడు. సరే చెప్తాడు. ఈయన స్వర్గానికి వెళ్తాడు. వెళ్తే చిరకాలం ఉండిపోతాడా? కాదు కదా, మళ్ళీ జన్మించాల్సిందే. మరి ఎందుకు ఇలా అడుగుతున్నాడు నచికేతుడు? వాస్తవానికి ఇక్కడ స్వర్గం అంటే అక్కడ స్వర్గలోకం అని కాదు. స్వర్గం అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అక్కడ మరణాలుండవు, జరణాలుండవు, బాధలుండవు, సుఖాలుండవు, దుఃఖాలుండవు, ఏమీ ఉండవు. ఆ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది నీకు తెలుసని నాకు తెలుసు. అంటే చూడండి, ఇప్పుడు యమధర్మరాజు ఎంతటి వాడో. అతను కేవలం నరకానికి పరిమితం కాదు, అతనికి బ్రహ్మ విద్య కూడా తెలుసు. యమధర్మరాజు నరకానికి వచ్చిన వాళ్ళని కేవలం శిక్షించడం మాత్రమే కాదు, నరకానికి వచ్చిన వాళ్ళకి జ్ఞానాన్ని బోధించి వాళ్ళని ముక్తిని కూడా ప్రసాదించేవాడు ఈ యమధర్మరాజు. కాబట్టి ఇప్పుడు యమధర్మరాజు మొత్తం ఆల్రౌండర్ అని అర్థమవుతుందా లేదా? కానీ అతన్ని నియమించిన పాలన ఏదైతే ఉందో అదైనా కర్తవ్య దృష్టితో చేస్తున్నాడు. అప్పుడు యమధర్మరాజు అంటాడు, నచికేత, స్వర్గానికి వెళ్ళేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది నాకు బాగా తెలుసు. దానిని నీకు చెప్తాను, ఏకాగ్రతతో విను. స్వర్గానికి తీసుకువెళ్ళేది, ప్రపంచానికి ఆధారమైనది అయిన ఈ అగ్ని ఏదైతే ఉందో, అగ్ని అంటే విద్య, అదేదైతే ఉందో అది హృదయం అనే గుహల్లోనే ఉంది. అంటే అది నీ దగ్గరనే ఉంది, తెలుసుకో అని అంటున్నాడు. అలా ఈ విద్యనంతా యముడు నచికేతుడికి చెప్తాడు. చెప్పి ఆ నచికేతుడు ఏం చేశాడు? యమధర్మరాజు ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా ఆ యమధర్మరాజుకి అప్పగించేస్తాడు. అది నచికేతుడికి ఉన్న బుద్ధి, జ్ఞానం, శ్రద్ధ. యమధర్మరాజు ఏదైతే విద్య చెప్పాడో, స్వర్గానికి వెళ్ళేటటువంటి
విద్య ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాడు, సబ్మిట్ చేసేసాడనమాట A to Z. ఇక యముడికి అసలు పట్టలేనంత ఆనందం. ఇటువంటి శిష్యుడు కదా నాకు కావాల్సింది అని మురిసిపోయాడన్నమాట. గురువుకి అంతకంటే ఇంకేం కావాలండి? అందుకే యముడు ఆనందంతో ఏమంటున్నాడు, నీకు ఇంకో వరం ఇచ్చేస్తున్నాను. ఏంటా వరం? ఈ అగ్ని విద్య ఏదైతే ఉందో అది ఇక నుంచి నీ పేరు మీద మారుస్తున్నాను. నచికేత అగ్ని అని ఇక నుంచి ఆ విద్యకి నీ పేరే పెడుతున్నాను. అలాగే నీకు ఒక మాలని ప్రసాదిస్తున్నాను, తీసుకో అని అంటాడు. మాల ఇస్తున్నాడంట. అసలు చూడండి, అసలు ఈ యముడు నచికేతుడికి ఎంత మాయ చేస్తున్నాడు. అంటే ఈయన లొంగుతాడా లేదా? అసలు ముందు 3 వరాలు ఇస్తా అన్నాడు. నచికేతుడికి అర్థమైంది, ఈయన వరాలు నాకెందుకు వరాలు, నాకు అవసరం లేదు, సరే ఏదో కోరుకుందాం అని చెప్పి కోరుకుంటున్నాడు. మళ్ళీ రెండో వరం దగ్గర ఏమంటున్నాడు, నీకు ఇంకో వరం ఇస్తా అని ప్రలోభ పెడుతున్నాడు. మళ్ళీ ఇంకో వరం ఇవ్వడమే కాదు, ఏదో మాల ఇస్తాడంట, ఏదో గిఫ్ట్ ఇస్తున్నాడంట. ఈ గిఫ్ట్కైనా వీడు లొంగుతాడా? వీడు అసలు ఎందుకు వచ్చాడు నా దగ్గరికి? ఇప్పటికే 2 ప్రశ్నలు అయిపోయాయి, ఇంకా 3వ ప్రశ్న ఉంది. ఆ 3వ ప్రశ్న కాదు వీడు అసలు ఏం అడుగుతాడు అని ఈయన టెన్షను. ఆ 3వ ప్రశ్న దగ్గర కూడా మళ్ళీ లౌకికమైన వరాలే అడిగితే ఇంకా దేనికి? కానీ నచికేతుడికి ఇవన్నీ అసలు అవసరమే లేదు. అయినా నచికేతుడు తీసుకున్నాడు. మళ్ళీ చివరిలో అది మళ్ళీ యమధర్మరాజుకే రిటర్న్ ఇచ్చేశాడు, ఆ మాలనే అని ఉంటుంది. మళ్ళీ ఏమంటున్నాడు యమధర్మరాజు, ఇటువంటి విద్య ఏదైతే ఉందో చూడండి, అసలు ఎంత ప్రలోభ పెడుతున్నాడో మనల్ని. ఇటువంటి విద్య ఏదైతే ఉందో, ఎవరైతే ఈ విద్యని తెలుసుకున్నారో వాళ్ళు బ్రహ్మలోక ప్రాప్తి వస్తుంది, అంటే బ్రహ్మలోకానికి వెళ్తాడు అంటున్నాడు. ఎవరైతే ఈ విద్యను అనుసరించి ఆచరణ చేస్తారో వాళ్ళు మృత్యువుని జయించి స్వర్గలోప్తి పొందుతారు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఫలశ్రుతి అంటారు, వీటిని ఫలశ్రుతి అని అంటారు. మీకు ఒకటే చెప్తున్నా, ఆత్మజ్ఞానం తప్పించి మరేది మోక్షం ఇవ్వదు, ముక్తినివ్వదు. నువ్వు ఎన్ని పుణ్యాలు చేసుకో, నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసుకో, యాగాలు చేసుకో, మోక్షం రాదు. కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే ముక్తిని ప్రసాదిస్తుంది. మరి భక్తులు ఉన్నారే అంటారా? మీకు ఈశావాస ఉపనిషత్తులోనే చెప్పాను, భక్తి ఏం చేస్తుంది? జ్ఞానానికి మార్గం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి భక్తిగా కొలుస్తున్నావో అప్పుడు ఆ భక్తి ఏం చేస్తుంది? సమస్తాన్ని ఆ ఈశ్వరుణ్ణే చూపిస్తుంది. అక్కడ నా ఈశ్వరుడే, ఇక్కడ నా ఈశ్వరుడే, అది నా ఈశ్వరుడే అని చూపిస్తుంది ఈ భక్తి. అటువంటి భక్తి ఇప్పుడు నిన్నేం చేసింది? అంతటా ఈశ్వరునే చూపించిందా లేదా? మరి అది జ్ఞానం కాదా? భక్తి జ్ఞానానికి సాధన అవుతుంది. కేవలం భక్తి నీకు ముక్తినివ్వదు. ఆ భక్తి ఏం చేస్తుంది? జ్ఞానానికి సాధన అవుతుంది. ఆ జ్ఞానం వల్ల నువ్వు ముక్తిని పొందుతావు. అర్థమవుతుందా? కానీ ఎప్పటికైనా చిట్ట చివరిది జ్ఞానమే ముక్తినిస్తుంది. కాబట్టి ఇక్కడ యముడు ఏమంటున్నాడు, ముందు వరాలు ఇస్తా అన్నాడు, మాల ఇచ్చాడు. మాల ఇవ్వడమే కాదు, మళ్ళీ ఇప్పుడు ఫలశ్రుతి చెప్తున్నాడు. చూడండి అసలు ఎంత ప్రలోభ పెడుతున్నాడు మనల్ని. మనం ఎంతసేపు స్వర్గలోకం కావాలి, పుణ్యం చేసుకోవాలి, సుఖం అనుభవించాలి, ఇదే అనుకుంటున్నాం. కానీ అసలైన బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం ఎవరికి అక్కర్లేదు. ఈ పని చేయి, ఈ పుణ్యం వస్తుంది, ఆ పని చేయి, ఈ పుణ్యం వస్తుంది. పుణ్యం దేనికి? ఆ పుణ్యం అయిపోయినాక నువ్వు మళ్ళీ భూలోకంలోనే పుడతావురా బాబు. కావాల్సింది పుణ్యాలు కాదు, కావాల్సింది జ్ఞానం. ఇప్పుడు లోకంలో ఏమైపోయిందంటే, పతంజలి యోగ సూత్రాలు, లేకపోతే సాధన, ఉపాసన, లేకపోతే జపాల వల్ల వచ్చేటటువంటి సిద్ధులు, ఇటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి మోక్షాన్ని ఇవ్వవు. చాలామంది కొన్ని మంత్రాలని ఉపదేశించుకొని జపం చేస్తూ ఉంటారు. సరే, బాగుంది. ఇంకొంతమంది ఉపాసన చేస్తారు, సాధన చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, అవన్నీ చేస్తారు, కరెక్టే. వాటి వల్ల నీకు కొన్ని శక్తులు వస్తాయి, అంటే సిద్ధి లభిస్తుంది. నువ్వు దివ్య దృష్టితో అక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడగలుగుతావు. అదేవిధంగా నీ సూక్ష్మ శరీరంతో నువ్వు బయటికి శరీరాన్ని వదిలి పరకాయ ప్రవేశం చేస్తావు. ఇటువంటి సిద్ధులు ఉంటాయి. చేతిలోనే విభూదిని సృష్టించడం, ఏది పడితే అది మనిష్టం. కొన్ని శక్తులు వస్తాయండి. ఆత్మజ్ఞానానికి కేవలం శక్తి ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అతనికి ఉండేటటువంటి శక్తి ఏం చేస్తాడు? ప్రయోగిస్తాడు 10 మంది మీద. ఆ 10 మంది ఏం చేస్తారు? అమ్మో ఈయన దేవుడు, ఈయన మహానుభావుడు అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడిపోతారు. 10 మంది కాస్త 100 అవుతారు, 100 కాస్త 1000 అవుతారు, 1000 కాస్త 1,00,000 అవుతారు. అయిపోయా. ఈ శక్తులకే లొంగిపోతారే గాని జ్ఞానానికి ఎవడు లొంగిపోడు. అతనికి ఏదో కష్టం ఉంది, ఈ కష్టాన్ని ఆయన తన యొక్క సాధన సిద్ధి ద్వారా ఈయన తొలగించేస్తాడు, కరెక్టే. అంత మాత్రాన ఆత్మజ్ఞానం ఉందా అక్కడ? లేదు. ఆత్మజ్ఞానం వీడికి లేదు, ఆత్మజ్ఞానం వాడికి లేదు. అది కేవలం నువ్వు సాధన చేసినందువల్ల నీకు లభించిన సిద్ధులు మాత్రమే. అంత మాత్రాన నీకు ఆత్మజ్ఞానం ఉంది అని అనుకోకూడదు. ఇటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి బాబాల దగ్గరికి, అటువంటి స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నారు, బానే ఉంది. కానీ దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ జన్మలో అది మీ కష్టం తీరుతుందేమో కానీ
మీకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు. అయితే ఇటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆత్మజ్ఞానం యొక్క విలువ అనేది తెలియకుండా పోయింది. ఎందుకు? ఇటువంటి స్వామీజీలు, బాబాలు ఉన్నందువల్ల ఏమైంది? వాళ్ళ యొక్క శక్తిని ప్రదర్శించేసరికి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ శక్తినే చూసి మురిసిపోతున్నారు, లొంగిపోతున్నారే గాని ఆత్మజ్ఞానం యొక్క విలువ తెలియకుండా పోయింది. అసలు ఎవ్వడికి ప్రపంచంలో అసలు ఆత్మజ్ఞానం యొక్క విలువ తెలియకుండా పోయింది. అందరూ కేవలం ఆ స్వామీజీ ఇలా చెప్తాడు, ఆ స్వామీజీ చెప్పింది కరెక్ట్ అవుతుంది, ఆ స్వామీజీ విభూతిని సృష్టిస్తున్నాడు, ఆ విభూతి పెట్టుకుంటే మనకు జరాలు, రోగాలు పోతాయి. ఏంది ఇదంతా? ఎవరికి ఎవరికి కావాలి? ఆత్మజ్ఞానం తెలుసుకోనరా నాయన. ముందు పతంజలి యోగ సూత్రాలను ఉంటాయి, వేస్ట్. అవి కూడా ఏం లాభం లేదు. నీకు అష్టసిద్ధులు వస్తాయి అంతే. అంత మాత్రాన నువ్వు ముక్తిని పొందుతావంటే ఎవరు నమ్మడు. అర్థమవుతుందా? నీకు కేవలం జ్ఞానం మాత్రమే ముక్తినిస్తుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం ఆత్మజ్ఞానమే ముక్తినిస్తుంది. అది కాకుండా నువ్వు ఏమి చేసినా మోక్షనివ్వు. అది ఈ నచికేతుడికి తెలుసు. యమధర్మరాజా, నువ్వు ఎన్నైనా ఇచ్చుకో, ఎన్ని వరాలు ఇచ్చుకో, ఎన్ని మాలలు ఇచ్చుకో, నువ్వు నన్ను ఎంత ప్రలోభపెట్టు, నేను లొంగను. నా 3వ వరం ఒకటి ఉంది, ఇంకా మిగిలే ఉంది, బ్యాలెన్స్ చూపిస్తా అని చెప్పి ఇప్పుడు 3వ వరం అడుగుతున్నాడు. ఏంటి ఆ 3వ వరం? మరణించిన తరువాత ఆత్మ అని ఒకటి ఉంది అని అంటున్నారు, లేదని కొందరంటారు. అసలు ఆత్మ చైతన్యం అసలు ఉందా లేదా? ఉంటే దాన్ని ఎలా పొందాలి, ఎలా తెలుసుకోవాలి? ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని నాకు బోధించు యమధర్మరాజా అని అడుగుతున్నాడు. ఇదండి అసలైన ప్రశ్న, 3వ వరం. నచికేతుడు ఆగింది ఇక్కడే. యమధర్మరాజు కోరుకున్నది ఇదే. యమధర్మరాజు ఇప్పుడు అనుకున్నది నెరవేరిందా లేదా? ఈయన కోరుకున్న 2 వరాలు ఏవైతే ఉన్నాయో అవి లౌకిక వరాలే. కానీ ఇప్పుడు 3వ వరం నచికేతుడు అడుగుతున్నాడు, ఏంటి? ఆత్మజ్ఞానాన్ని బోధించయ్యా యమధర్మరాజా, ఇవన్నీ నాకెందుకు? ఈ వరాలు నేనేం చేసుకుందును? నాకు ఆత్మజ్ఞానం బోధించు ఫస్టు. ఇదండి కావాల్సింది, ఆత్మజ్ఞానమే కావాల్సింది. చూడండి, ఇప్పుడు నచికేతుడే మనకి చెప్తున్నాడు కదా, ఆ స్వర్గాలు, నరకాలు, ఆ శక్తులు, సిద్ధులు అవేం నాకు అక్కర్లేదు. నాకు ముందు మీరు నా ఆత్మజ్ఞానాన్ని బోధించండి. మరణం తర్వాత ఏమైపోతుందా? మరణం తర్వాత ఆత్మ ఉందా, అసలు ఆత్మ లేదా? అది చెప్పండి నాకు ఫస్ట్. దీనికి యముడు ఎలా జవాబిచ్చాడు, ఆయనకి ఎలాంటి జ్ఞానాన్ని బోధించాడు, ఇవన్నీ కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.